beauties, good morning. Welcome back to my day 2 vlog. Unfortunately మా బెలూన్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద వెదర్ అంటే ఏదో వర్షం పడుతుందో సంథింగ్ కాదు, జస్ట్ ఇక్కడ చాలా సన్నీ ఉంది, బాగుంది, బట్ బికాస్ ఆఫ్ విండ్ అది క్యాన్సిల్ చేసినారు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. బట్ వాళ్ళు రేపటికి స్కెడ్యూల్ చేసినారు. హోప్ఫుల్లీ ఐ విల్ గో టుమారో బికాస్ నేను అంత దూరం నుంచి వచ్చింది బికాస్ ఫర్ హాట్ వెదర్. నిన్న వెళ్ళినాము చూడడానికి, ఇట్ వాస్ రియల్లీ నైస్, కానీ చాలా రిగ్రెట్ ఉండే అసలు నిన్ననే ఎందుకు బుక్ చేసుకోలేదు అని. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫ్లైట్ అండ్ స్టాఫ్ మాకు కొంచెం టయర్డ్గా ఉండే, అందుకనే నిన్న మేము వెళ్ళలేకపోయినాము రైడ్కి. బట్ హోప్ఫుల్లీ టుమారో, ఎందుకంటే రేపే మాకు నైట్ ఫ్లైట్ ఉంది. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దీనివల్ల. అండ్ నా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. సో హాయ్ అగైన్, ఇప్పుడే రెడీ అయిపోయాను అండ్ గోయింగ్ ఫర్ హార్స్ రైడింగ్. నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని. హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ గాట్ రెడీ. యాక్చువల్గా నేను నా అన్ని ప్లాన్స్, నా అన్ని రైడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ బుక్ త్రూ హెడ్అవుట్లో ఏంటంటే మీరు ముందు మీరు ట్రిప్ ప్లాన్ చేశాక బుక్ చేస్తారు కదా, బుక్ చేసే టైంకి ఒక రైడ్ బుక్ చేశాక నెక్స్ట్ రైడ్ 10% డిస్కౌంట్, ఆ రైడ్ బుక్ చేశాక మళ్ళీ 10% డిస్కౌంట్, అలా డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. ది బెస్ట్ యాప్. ఎందుకంటే నేను ఈ ఏటీవీ రైడ్ కూడా నేను దాని త్రూనే బుక్ చేసుకున్నా. ఇట్ వాస్ రియలీ ఫన్, చాలా బాగుండే. అండ్ ఇప్పుడు హార్స్ కూడా నేను బుక్ చేసుకోలేదు, ఇక్కడికి వచ్చాక బుక్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇట్ వాస్ రియలీ ఎక్స్పెన్సివ్ హియర్. నేను పక్కన హోటల్ వాళ్ళతో మాట్లాడినా కూడా, పక్కన అన్ని ఇక్కడ ఏజెన్సీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అడిగినా కూడా ఇట్ వాస్ రియలీ ఎక్స్పెన్సివ్, 38 euros 35 euros అలా చెప్తుండే. బట్ దెన్ నేను ఏదైతే హెడ్అవుట్ త్రూ బుక్ చేసుకున్నానో ఆ కంపెనీ నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నాకు ఏటీవీ రైడ్ నేను హెడ్అవుట్ త్రూ బుక్ చేసుకున్నా, ఆ కంపెనీ నాకు నిన్న మార్నింగ్ మెసేజ్ చేసింది ఈ టైంకి మేము పిక్ చేసుకుంటాం హోటల్ నుంచి అని వాట్సాప్లో. సో వాళ్ళకి నేను మెసేజ్ చేశాను అనమాట, నేను ఇలా హార్స్ రైడ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నా, డూ యూ డూ దాట్ అని చెప్పేసి. వాళ్ళు ఒక లింక్ పంపించారు, ఆ లింక్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే జస్ట్ 12 euros per person for 1 hour. ఇట్స్ రియలీ గుడ్ ప్రైస్. మళ్ళీ హోటల్ డ్రాప్ అండ్ పికప్, ఇక్కడ ఏ రైడ్స్ బుక్ చేసుకున్నా దే విల్ కమ్ అండ్ పిక్ యూ అప్, టేక్ టు ద లొకేషన్. ఆ రైడ్ అంతా కంప్లీట్ అయిపోయాక దే విల్ డ్రాప్ యూ అట్ యువర్ హోటల్. ఇట్స్ వాజ్ రియలీ అమేజింగ్. అండ్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను నేను మీకు. To horse riding place and you can see the horses here. చాలా ఎండగా ఉంది and I really like this weather. జస్ట్ కేమ్ ఫ్రమ్ ద హార్స్ రైడింగ్. ఇంత అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఎక్కినప్పుడు చాలా భయం వేసింది, అటైనా పడిపోతా అని, బట్ చాలా బాగుండే. అంటే నిజంగా నేను ఎంజాయ్ చేశాను. నిన్న ఏటీవీ రైడ్ కన్నా హార్స్ రైడ్ చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం కాబట్టి ఐ వాస్ సో ఎక్సైటెడ్, బట్ చాలా బాగుంది. ఐ థింక్ అరౌండ్ 15-16 ఉందనుకుంటా వెదర్. కానీ నేను కింద వచ్చేటప్పుడు దే ఆస్క్ మీ టు పే 60 lira, దే ఆస్క్ మీ టు పే 30 lira per person. పైకి వచ్చినాం, ఆ వ్యూ ఏముంటుంది, మేము నార్మల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట గాడ్ని మొత్తం. సో ఐ థాట్ ఆఫ్ ఏముంటుందిలే అదే అని, బట్ పైకి వచ్చాక ద వ్యూ వాస్ అమేజింగ్. ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. లెట్ మీ జస్ట్ షో యూ.
సో బ్యూటిఫుల్ కదా. ఐ వాస్ విత్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఎందుకంటే హాట్ ఎయిర్ బలూన్ ఎక్కుతున్నా అని చెప్పేసి. బట్ దెన్ ఒక పాయింట్లో ద ఫస్ట్ డే మేము సెకండ్ డే బుక్ చేసుకున్నాం హాట్ ఎయిర్ బెలూన్. ఫస్ట్ డే ఏం చేశానంటే ఐ వెంట్ టు లైక్ హాట్ ఎయిర్ బెలూన్ వ్యూస్ చూడడానికి వ్యూ పాయింట్స్కి వెళ్ళిండే. ఇట్ వాజ్ రియలీ నైస్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద సెకండ్ డే, ఎందుకంటే నేను హాట్ ఎయిర్ బెలూన్లో వెళ్తున్నా. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. చాలా ఇట్లా ప్లాన్స్ చేసుకుంటాం కదా ఏదైనా చేయాలనుకున్నప్పుడు లేకపోతే ఏదైనా ఇట్ వాస్ లైక్ ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎక్కినప్పుడు ఇలా వీడియోస్ తీసుకుందాం అలా వీడియోస్ తీసుకుందాం, ఆ వ్యూ ఎలా ఉంటుందో లైక్ వి డూ ఇమాజిన్ రైట్. సో అలా నేను చాలా ఇమాజిన్ చేసుకున్నా జస్ట్ లైక్ అందరిలాగానే. హాట్ ఎయిర్ బెలూన్ అనేది వన్ ఆఫ్ మై విజన్ బోర్డ్ అండ్ ఆల్సో మై బకెట్ లిస్ట్. దానికోసమే ఐ ట్రావెల్డ్ హియర్. కానీ 2 o'clock I got a message from the tourist agency saying that unfortunately due to some weather condition my balloon flight is cancelled అని చెప్పేసి వచ్చింది. and I was like what, and then they also mentioned that we can reschedule for the next day which is tomorrow. సో రేపటికి ఉంటుంది కదా అని చెప్పేసి I prepared my mind. ఏదైతే ఎప్పుడైతే ఎక్కితే ఏంటి రేపు నైట్ నాకు ఫ్లైట్ ఉంది బట్ రేపు మార్నింగ్ కదా అని చెప్పేసి I was like ఓకే ఫైన్ అనుకున్నా. అండ్ I was వెదర్ బ్యాడ్ అంటే ఇన్ ద సెన్స్ వర్షం పడ్డమో లేకపోతే లైక్ స్నో పడ్డమో అలా కాదు. లైక్ ఇక్కడ వెదర్ బెలూన్స్ ఫ్లై చేయాలి అంటే ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద విండ్ అనమాట. వెదర్ చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది, చాలా సన్నీగా ఉంది. ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ, ఎందుకంటే లండన్లో సేమ్ ఇదే లైక్ ఇంత టెంపరేచర్ ఉండకపోయినా సన్ అసలు కనిపించాడు వింటర్లో. యూ హార్డ్లీ సీ 1 or 2 అంతే. బట్ ఇక్కడ ఐ గెట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా చల్లగా ఉంటుంది జస్ట్ లైక్ లండన్. బట్ హియర్ డే టైంలో అయితే చాలా సమ్మర్ లాగా ఫీల్ అవుతున్నా. ఐ వాస్ వెరీ హ్యాపీ, ఇంత సన్నీ కూడా ఉంది, ఎందుకు బెలూన్స్ క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి. బట్ ఇట్స్ జస్ట్ విండ్ చాలా డిసైడ్ చేస్తుంది అనమాట బెలూన్స్ ఫ్లై చేయాలా వద్దా అని చెప్పేసి. విండ్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది అండ్ ఐ వాస్ లైక్ రేపు చేద్దాం కదా అని చెప్పేసి. ఎగ్జాక్ట్ 12 o'clock ఆఫ్టర్ మై హార్స్ రైడ్ I came back to my hotel and I just saw my phone with a message saying that సారీ రేపు కూడా క్యాన్సిల్ అయిపోయింది, రేపు నైట్ నా ఫ్లైట్. నేను ఎక్స్టెండ్ చేసుకుందామంటే నాకు ఛాన్స్ లేదు. ద ఫ్లైట్ కాస్ట్ ఇస్ 178. నేను 178తో నేను బుక్ చేసుకున్నా ఫర్ పర్సన్ లైక్ అప్ అండ్ డౌన్. నాకు ఒక సింగిల్ వేకి 178 పడుతుంది విచ్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మళ్ళీ వస్తామో రామో తెలీదు. అండ్ ఇట్ వాస్ క్యాన్సిల్. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నా ఫ్లైట్. బట్ ఐ థాట్ ఆఫ్ ఓకే ఫైన్, ఫస్ట్ టైం క్యాన్సిల్ అయింది, ఇట్స్ ఓకే, వెదర్ ఫైన్. సెకండ్ టైం క్యాన్సిల్ అయింది, వెదర్ ఫైన్. అంటే సెకండ్ టైం కూడా క్యాన్సిల్ అయ్యాక ఐ వాస్ లైక్ మేబీ ఇప్పుడు కాకపోతే సమ్వేర్, నేను ఇంకా రేపే వరల్డ్ అంతా అంతం అవ్వట్లేదు కదా, మేబీ వన్ డే ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు ద కప్డోకియా అండ్ ఐ విల్ ఎక్స్పీరియన్స్ ద హాట్ ఎయిర్ బెలూన్ ఫర్ షూర్. ఎందుకో 2 times క్యాన్సిల్ అయినప్పుడు లైక్ ఐ వాస్ లైక్ చాలా డిసప్పాయింట్ అయిపోయా. ఆల్మోస్ట్ నా ఐస్లో వాటర్ తిరిగిపోయినాయి. బట్ చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళొద్దు, రూమ్లోనే కూర్చుందాం, ఇలా చాలా మైండ్ అంతా అప్సెట్ అయిపోయానండి. బట్ రేపైతే వరల్డ్ మొత్తం అంతం అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కాకపోతే రేపు. అండ్ 2 times క్యాన్సిల్ అయ్యేసరికి మేబీ ఇది కరెక్ట్ టైం కాదేమో, ఇట్ ఈస్ నాట్ టైం ఫర్ మీ టు హాట్ ఎయిర్ బెలూన్లో ఎక్కడానికి ఇది మంచి టైం కాదేమో, నాకు మంచి టైం కాదేమో, ఏమో తెలీదు. ఏదైనా అంతా మన మంచికే అని అనుకోవాలి. జస్ట్ లైక్ చాగంటి గారు చెప్పినట్టు ఏదైనా అంతా మన మంచికే. క్యాన్సిల్ అయితే అయ్యింది, దానివల్ల నా డే మొత్తం నేను స్పాయిల్ చేసుకోలేను, నా హాలిడే మొత్తం నేను రూన్ చేసుకోలేను. లెట్స్ ఎక్స్ప్లోర్ వాట్స్ లెఫ్ట్. చాలా బ్యూటీ ఉంది, చాలా దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ ఏదో మీ లైఫ్లో ఒక చిన్న దాని వల్ల డిసప్పాయింట్ ఒక 1 minute అది హాఫ్ అన్ అవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్యాన్సిల్ అయిపోయింది, లేకపోతే అది అవ్వట్లేదు అంటే దానివల్ల మీ డే మొత్తం స్పాయిల్ చేసుకోకండి. యూ హ్యావ్ లాట్ మోర్ గుడ్ డేస్ కమింగ్ అప్ అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ బ్యూటిఫుల్ లైఫ్ ఎహెడ్. రేపైతే లైఫ్ ఎండ్ అవ్వట్లేదు. డెఫినెట్లీ వన్ డే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి హాట్ ఎయిర్ బెలూన్ మాత్రం చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు రూన్ మై ఎంటైర్ హాలిడే.
దట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ దట్ టర్కిష్ డాన్స్. అక్కడైతే సగం మంది అది స్టార్ట్ అయిన ఒక 10-15 minutes వరకు, ఒక 10-15 to 20 minutes వరకు అందరినీ అబ్జర్వ్ చేశాను. చాలామంది నిద్రపోతున్నారు. ఒక అతనైతే అక్కడ గురకబెట్టినుండే, సౌండ్ కూడా వచ్చింది. దెన్ సమ్మన్ ఎవరో పక్కన వాళ్ళు లేపారు. అట్లుండే. దాని తర్వాతకి మాత్రం ఓకే బాగానే ఉంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. బట్ తెలుసుకోవాలి కాబట్టి కల్చర్ ఏంటి, ఇక్కడ ఆ డ్యాన్స్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి క్యూరియాసిటీ తోటి వెళ్ళినుండే. బట్ బాగుంది. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్. సీ యు దేర్. Got this Turkish tea and my regular mocha. Just having some dessert and baklava. Turkish వచ్చి baklava ట్రై చేయకపోతే బాగుండదు. So trying baklava as well. And then we might have something for dinner. But ఇప్పుడైతే నాకు ఎందుకో బాగా డెజర్ట్ క్రేవింగ్స్ వచ్చినుండే. అందుకని we came to this Turkish baklava and cafe. Yeah. అండ్ బయట చల్లగా ఉందని చెప్పాను కదా, లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి. సో ఎవ్రీ రెస్టారెంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పీస్. అక్కడ వెచ్చగా ఉంటుంది అనమాట. లైక్ ప్రతి ఒక్క రెస్టారెంట్ ముందు కూడా ఇట్లా ప్లేస్ చేశారు జస్ట్ టు బీ వార్మ్. నేను నైట్ ఖైరా రూఫ్ టాప్కి వెళ్ళినప్పుడు కూడా దే డూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. చాలా వెచ్చగా ఉంది. అందుకే నేను పక్కనే వచ్చి కూర్చున్నాను. నేను లండన్లో ఉన్నప్పుడు కూడా హీటర్ పక్కనే పెట్టుకొని కూర్చుంటాను అనమాట. అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఐ థింక్ వీ నీడ్ టు అవాయిడ్ సిట్టింగ్ నెక్స్ట్ టు హీటర్ ఎవ్రీ సింగిల్ టైం. అది చాలా అవాయిడ్ చేయాలి. నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను. బట్ లండన్లో ఉన్నప్పుడైతే అస్సలు అవ్వదు అట్లా. సో మేము నైట్ డిన్నర్కి వెళ్తున్నప్పుడు ఐ సా దిస్ మ్యాన్ సిట్టింగ్ ఆన్ ద స్ట్రీట్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ట్ పీసెస్. ఈ ఆర్ట్ పీసెస్ అన్నీ కూడా బాల్కనిక్ క్రాప్ నుంచి హీ డిడ్ దాట్. నేను అడిగాను ఎలా చేస్తారు ఏంటి అని. తనైతే నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, కూర్చొని నాకు చూపించాడు ఎలా చేస్తారు ఏంటి అని. నాకు నిజంగా చాలా మంచి అనిపించింది. అండ్ హీ వాజ్ రియలీ కైండ్. So I'm ending my vlog day 2 here. If you really like this video, please don't forget to like, share and subscribe. See you in the next vlog. Until then, bye kitties.